తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ పర్యటించనున్నారు. తెలంగాణలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 అంబర్పేట ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు జీహెచ్ఎంసీ అంబర్పేట స్టేడియంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై ఇవాల్టి సభలో వివరణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వనున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈ రోజు రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు, మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఛార్జీలు మే 2వ వారం నుండి పెరిగే ఛాన్స్ ఉంది. కనిష్ట ఛార్జీ 15 వరకు, గరిష్ట ఛార్జీ 75 వరకు పెరగవచ్చు. ఎల్ఎన్టీ ఈ పెంపు ద్వారా ఏడాదికి అదనంగా 150 కోట్లు ఆర్జించాలని భావిస్తోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి, సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. 6,500 కోట్ల భారీ నష్టాల్లో ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో ఛార్జీలు పెంచాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎల్ఎన్టీ ఈ సంస్థ కోరింది. కానీ అప్పటి ప్రభుత్వం ఛార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో ఛార్జీలు పెరగడంతో హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో ఉంది మెట్రో సంస్థ. ఇప్పటికే 59 హాలిడేస్ ఎవర్ కార్డు రద్దు, మెట్రో కార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ను సంస్థ ఎత్తివేసింది. మెట్రో కార్యకలాపాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, మాల్స్ లో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు 1500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే మెట్రో రైలు నిర్వహణ, బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు, ఇతరత్ర ఖర్చులు అన్ని కలిపి సంవత్సరానికి దాదాపు 2000 కోట్ల వరకు వ్యయం అవుతోందని ఎల్ఎన్టీ అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ సభ నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక క్యాంప్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే బంతుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై ప్రచార సంబరాల పేరిట ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ కె శంకర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇదే వేదికగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ఎక్స్ లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిలీప్ పైలాకు కేశినేని చిన్నికి సంబంధం ఉందని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ప్రభుత్వ సలహాదారు, ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న కేశినేని రాజశేఖర్ రెడ్డి ఎంపీ కేశినేని శివనాథ్, అతని భార్య జానకి లక్ష్మీ కేశినేనితో పాటు ఫ్రెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఎల్పీలో భాగస్వామి అని పేర్కొన్నారు. ఈ కంపెనీ ప్లాట్ నంబర్ 9, సర్వే నంబర్ 403, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ లో ఉందని తెలిపారు. కేశినేని చిన్ని తన రియల్ ఎస్టేట్ కంపెనీలకు పెద్ద మొత్తంలో నిధులు మళ్లింపు జరిగిందని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు కేశినేని చిన్ని. ప్రజాప్రతినిధిగా ప్రజలకు, మా పార్టీ క్యాడర్ కు స్పష్టత ఇవ్వడం కోసం జగన్ రెడ్డికి గూఢచారిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు అని కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు పనిగట్టుకుని చేసే పనికి మాలిన పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి అన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం కారణంగా ఆర్థికంగా నష్టపోవడం జరిగిందన్నారు. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత నాపై ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుందన్నారు.
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం, పైగా సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు రద్దీగా ఎక్కువగా ఉండడంతో 2 విడతలుగా ఉదయం 7:30 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో క్షిపణి దాడికి పాల్పడిన హౌతీలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి ఒక్క బాంబు వేసి సరిపెట్టుకోబోమని, తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హౌతీలను ఉద్దేశిస్తూ మేం వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాం, గతంలోనూ తీసుకున్నాం, భవిష్యత్తులోనూ తీసుకుంటాం. అమెరికాతో సమన్వయం చేసుకుంటూ మేం దీనిపై పనిచేస్తున్నాం. ఇది ఒక్కసారి జరిగే చర్య కాదు, తీవ్రమైన దాడులు ఉంటాయి అని నెతన్యాహు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. కాగా యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని అడ్డగించేందుకు ప్రయత్నించామని, అయితే దాని శకలాలు బెన్ గురియన్ విమానాశ్రయం ప్రాంతంలో పడ్డాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఉరవకొండ వద్దనున్న హంద్రీనివా కాలువ నుండి రాగులపాడు పంప్ హౌస్ వరకు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ జిల్లా ఎస్పీ బి జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షం వల్ల కల్లాల్లో ఆరపెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ధాన్యం నాణ్యత తగ్గి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం వల్ల రైతులు ఆరుగాలం కష్టం వృధాగా మారింది. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ననియాల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు రోడ్డుపై హల్చల్ చేశాయి. రోడ్డు దాటుతున్న ఏనుగులను అటుగా వెళ్లిన వాహనదారులు గమనించి వీడియో తీశారు. వారం రోజులుగా ఏనుగులు పలు గ్రామాల్లో పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి గ్రామాల వైపు ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఘోర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ గత వారం రోజుల క్రితం ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ పూర్తయిన తర్వాత తిరుమల తీవ్ర కడుపు నొప్పితో మళ్లీ ఆసుపత్రికి వచ్చింది.
అయితే ప్రసవం సమయంలో వైద్య సిబ్బంది క్లాత్ ను గర్భాశయంలోనే మరిచి స్టిచెస్ వేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోయారు. అయితే ఫోన్ ద్వారా వైద్యం నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్య ధోరణికి చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి అమ్మాయిని పెయిన్స్ వస్తాయి అని హాస్పిటల్ తీసుకుని వస్తే మేడం చూసినాక ఏమని చెప్పింది, ఈవినింగ్ వరకే 5-6 గంటల వరకు డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇంకో మేడం ఫోన్ చేద్దాం, పెద్ద మేడం మీటింగ్కి వెళ్ళిందంట. పెద్ద మేడం మీటింగ్కి వెళ్ళేసరికి మేడం వచ్చేసరికి మీరు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి అని చెప్తే ఇక వేరే సార్ ఇట్లా వచ్చేసి డెలివరీ అయింది. చిన్న ఆపరేషన్ చేసినాక బేబీ బయటకు వచ్చేసింది. బేబీ బయటకు వచ్చేసినాక కుట్లేసి ఏం చేసారు, ప్యాడ్ అనేది మన సిజేరియన్ ఆపరేషన్ చేసింది అంతా ప్యాడ్ పెట్టేశారు సార్. ప్యాడ్ పెట్టేసి ఆమెకు కుట్లేసి మర్చిపోయారు. ఇప్పటికీ 8 రోజులు, ఈనాటి రోజు డెలివరీ అయింది ఆమె. 8 రోజులు. ఈ రోజు ఆ పాపకు బాగా ఎక్కువ నొప్పి పెయిన్ రావడం వల్ల మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. ఆ క్లాత్ అనేది బయటకు కనబడేది. ఆ మేడం ఇంత నిర్లక్ష్యం చేశారు సార్. మాకు ఆమె ప్రాణపోతే అంత బాధాకరంగా ఉండి చెప్పండి మీరు. మాకు అన్నప్పుడు ఇక్కడికి అమ్మాయిని పెయిన్స్ వస్తాయి అని హాస్పిటల్ తీసుకుని వస్తే మేడం చూసినాక ఏమని చెప్పింది, ఈవినింగ్ వరకే 5-6 గంటల వరకు డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇంకో మేడం ఫోన్ చేద్దాం, పెద్ద మేడం తన బ్రదర్ ని అయితే హాస్పిటల్ తీసుకొచ్చినాం సార్. హాస్పిటల్ తీసుకొచ్చినాక ఇక్కడ నుంచి ఈ రూమ్ నుంచి ఒక సార్ వచ్చాడు. ఇటు రాగానే మేము ఏమన్నాం అంటే, సార్ మా పేషెంట్ వచ్చింది చూడండి సార్ అంటే, ఆయన చిన్న ఇట్లా షోలకి వెళ్ళి ఇయర్ ఫోన్స్ తీసి బ్లూటూత్ తీసి చెప్పండి ఇప్పుడు అని అంటారు. అంటే ఆయనకు అంత నిర్లక్ష్యం. ఇప్పుడు ఆయన నిర్లక్ష్యం వల్లనే మా సిస్టర్ ఇట్లున్నది. అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తే మేము ఊరుకోవాలి, అంతేనా? అట్లా ఇప్పుడు ఆయన ఏంటిదంటే యాటిట్యూడ్ చూస్తాం సార్. బయటకు వచ్చి కూడా మేము సార్ మీరు జాబ్ అయితే బరాబర్ ఇవ్వండి, లేకపోతే టైంపాస్కి అయితే ఇంట్లో కూర్చోండి సార్ అని మా వాడు అన్నాడు సార్. అన్నందుకైనా మంచిగా మాట్లాడాలని అంటాను. అంటే మీరు పని బరాబర్ అయితే మేము మంచిగా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏపీకి నిష్ఫలంగా మారిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు టాటా చెప్పి బీహార్ కు వాటాలు ఇస్తున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లాలోని సుందరయ్య నగర్లోని సిపిఎం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఏపీకి వచ్చిన మోడీ ఆంధ్రప్రదేశ్ కి ఒట్టి మాటలు చెప్పి బీహార్ కి మాత్రం మూటలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. యంత్రాంగం అంతా కూడా మన ప్రధాని గారి కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం, 100 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి సభ నిర్వహణ చేయడం అనే దాని మీద ప్రత్యేకంగా కేంద్రీకరించారు. ప్రధానమంత్రి గారు మనకు ఉత్తుత్తి మాటలు తప్ప ఏమీ లేదు. మనకేమో మాటలు, వాళ్ళకి వాటాలు. ఈరోజు పోతూ ఆయన మనకు టాటా చెప్పాడు, బీహార్కు మాత్రం వాటాలు ఇస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలంలో 3వసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి చేసిందేమో చెప్పండి అంటే మొత్తం శూన్యం తప్ప ఏమీ కనపడినటువంటి పరిస్థితిలో. ఇంతలో భాగ్యానికి చంద్రబాబు నాయుడు ఒక పక్క, మన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, అందరూ భజంత్రీలు ఎత్తుకొని మోతం మోగిచ్చేస్తున్నారు. ఓ పక్కన వీళ్ళు, మరో పక్కన మోడీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న అమరావతిలో పర్యటన చేశారు. మహబూబాబాద్ జిల్లాలో స్ట్రీట్ కార్ స్వచ్ఛంద సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. వీరారం తండావాసులకు తాగునీరు అందించేందుకు 5 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అనంతరం తండా ప్రజలకు వాటర్ క్యాన్లను బహుకరించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నిహాల్ కృష్ణ తండావాసులు తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ కార్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తండా యువకులు పాల్గొన్నారు.
తిరుమల 2వ ఘాట్ రోడ్డులో పునుగుపిల్లి మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని పునుగుపిల్లి మృతి చెందింది. 2వ ఘాట్ రోడ్లోని 13వ కిలోమీటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి చాలా అరుదుగా పునుగుపిల్లులు బయటకు వస్తాయి. కాగా శ్రీవారి అభిషేకానికి ఈ పునుగుపిల్లి తైలాన్ని ఉపయోగిస్తారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.